నిమజ్జనం రోజున ఫుల్ ఎంజాయ్ చేద్దాం అనుకున్నా, కానీ ఆ రోజు అనుకున్నది ఏం జరగలేదు. అసలు ఏం జరిగిందంటే మా ఏరియాలో జనాలు ఎవరు లేరు. వినాయకుని ఎత్తి థియేటర్ మీద పెట్టేకి జనాలు సరిపోరని చెప్పి క్రేన్ తెప్పిద్దామని అయితే ఫిక్స్ అయ్యాం మేమంతా కలిసి. అసలైన ప్రాబ్లం ఇక్కడే వచ్చింది. మేము వేసిన మండపాన్ని మొత్తం తీసేయమని చెప్పారు. ఎందుకంటే క్రేన్ వచ్చి తీసిపోయేటప్పుడు అర్థమవుతుంది మొత్తం టెంట్ అంతా తీసేయమని చెప్పేశారు మాకైతే. ఒక్కసారి ఊహించండి, 2 రోజులు వేసిన టెంట్ ని 2 గంటల్లో ఇప్పదీయమంటారు. అది కాక మీ ముందు ఇద్దరమే. ఈ విషయం ముందే తెలియదు కాబట్టి అప్పటికే మేము పిచ్చుకుక్కల మాదిరి డాన్స్ చేస్తూ అక్కడే మా ఎనర్జీ అంతా అయిపోయింది. సరేలే ఎట్లయినా సరే టెంట్ ఇప్పదిద్దామని చెప్పి టెంట్ పైకి అయితే ఎక్కాము. ఇంకా మేమిద్దరం ఒక 70% టెంట్ మొత్తం ఓపెన్ చేసేసాం. ఇంకా మాకు ఓపికే లేదు. అప్పుడే వినాయకుడు పంపినట్టు ఎవరో పిల్లోడు వచ్చారు, సాయి అంటే ఆ పిల్లోడి పేరు. ఇంకా బ్రో వచ్చాడో లేదో మొత్తం టెంట్ ను మొత్తం రప్ప కోసుకుంటా పోయాడు. ఇంకా మా ఇద్దరి కష్టం చూడలేక జనాలు కూడా అట్ట కొంచెం సహాయం అయితే చేశారు. మొత్తానికి 2 గంటలు కష్టపడి టెంట్ మొత్తం అయితే ఇప్పేసాము ఎట్లా తిరిగి. దాని తర్వాత ట్రైన్ వచ్చి మన వినాయకుని మన థియేటర్ మీద అయితే కూర్చోబెట్టేసింది. తర్వాత మేమే హడావిడి ఏం చేయలేదు, ఎందుకంటే అప్పటికే 11 దాటిపోయింది. ఇంకా అలా సన్నగా డ్రమ్స్ కొట్టుకుంటూ అక్కడక్కడ క్రాకర్స్ కాల్చుకుంటూ మేమైతే ఊరేగింపు అయితే స్టార్ట్ చేసినాం వినాయకుడిది. మా దగ్గర అయితే పార్టీ గన్లు ఉన్నాయి, మా దగ్గర డీజే ఏం లేవు. అందుకనే ఇది ఒక్కటే టౌక్లాక్ ముందర కాలుద్దాం అని చెప్పి టౌక్లాక్ ముందర దాకా పోయే పార్టీ గన్లు అయితే ఆడైతే కాల్చాము. అదైతే చాలా బాగా వచ్చింది. ఆ టౌక్లాక్ కాడ ఉండే వాళ్ళంతా మమ్మల్ని చూసారు అనమాట. చాలా బాగా జరిగింది. ఇంకా స్ట్రైట్ గా వినాయకుడిని నిమజ్జనం చేసే చోటుకి అయితే వచ్చేసినాం అనమాట. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి 4-5 విగ్రహాలు మా ముందు లైన్ లో ఉన్నాయి. మా ఒక్క విగ్రహాన్ని నిమజ్జనం చేసేసరికి అరగంట అయింది. ఎందుకంటే దారాలు ఇరుక్కుపోయి ఉయ్యాలు ఊగుతున్నాడు దేవుడు విగ్రహం నిమజ్జనం కాకుండా. చాలా సేపు ఉయ్యాలు ఊగి కొంచెం పిల్లల్ని పీకే కూడా ట్రై చేసినాను, అయినా ఏం కాలేదు. దాని తర్వాత కొంచెం ఊగి ఆయనే నిమజ్జనం అయిపోయినాడు. మొత్తానికి మా వినాయకుడి నిమజ్జనం అయితే ఎలా అయితే జరిగింది, బాగా జరిగింది. చాలా నిజం చెప్తాను, ఈ వినాయక చవితి ఎక్స్పీరియన్స్ మాత్రం నాకైతే బెస్ట్ ఎక్స్పీరియన్స్. చాలా కొత్తగా ట్రై చేశాను, చాలా కొత్త మంది ఫ్రెండ్స్ అయ్యారు, చాలా హ్యాపీగా ఉంది. మన వినాయక చవితి బ్లాగ్స్ అన్ని బాగా చూసి బాగా ఎంకరేజ్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకే థ్యాంక్స్ చెప్పాలి దానికైతే. మరి నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. గణపతి పప్ప.